హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఈ రోజు రెసిపీ పన్నీర్ బుజ్జి తయారు చేసే విధానం అండి. దీంతో పాటు కానీ పుల్కా కానీ లేకపోతే పూరి కానీ ఇవన్నీ కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు. ఈ పన్నీర్ బుజ్జితో చాలా టేస్ట్ గా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే అసలు మళ్ళా చేసుకొని తినాలి అనిపించే ఈ పన్నీర్ బుజ్జి తప్పకుండా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నా కామెంట్స్ లో తెలియజేయండి. ఇవరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి ముందుగా పన్నీర్ అనేది నేను ఇక్కడ 300 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇది ఈ విధంగా తురిమేసేసి ఈ తురుముకునేటప్పుడు కూడా మనం అలాగే ఇక్కడ మీడియం సైజులో ఉన్న హోల్స్ లో ఈ విధంగా తురుముకుంటే చక్కగా ఉంటుందండి పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. 2 చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని వేస్తున్నాను. 2 చిన్న పీసెస్ గా కట్ చేసి దీంట్లో వేసేస్తున్నాను. ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను చిన్న పీసెస్ గా కట్ చేసిన టమాటా యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఇవి 2 ఆనియన్స్, 3 టమాటాలు. ఈ టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ అయినంత వరకు కూడా ఇవన్నీ కూడా తొందరగా మగ్గిపోటాకి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేయటం వల్ల తొందరగా మగ్గిపోతాయి. దీని వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఆ టైంలో ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన వెంటనే మసాలాలన్నీ కూడా 1.5 టేబుల్ స్పూన్ నేను కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా పౌడర్, పావ్ బాజీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రోస్ట్ చేసిన ధనియా పౌడర్. ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుస్తాకి నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల మన మసాలాలు మాడిపోకుండా చక్కగా అన్ని కూడా బాగా కలుస్తాయండి. ఇవి అంతా చిక్కపడిపోయి చక్కగా అన్ని కూడా బాగా మగ్గిపోయేంత వరకు కూడా ఇవన్నీ వేయించేసుకోవాలి. ఇంకా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం తురుముకున్న పన్నీర్ అంతా కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ వరకు కూడా ఇదే విధంగా పన్నీర్ వేసిన వెంటనే 1 మినిట్ వరకు కూడా మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ 1 మినిట్ అయిపోయిన వెంటనే వేడి వాటర్ పోస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ బుర్జీ అనేది మనకి పుల్కా, చపాతీ, రోటీ, నాను ఇలాంటి వాటిలో చాలా బాగుంటుంది కాబట్టి మనకి అలాంటప్పుడు ఇక్కడ వేడి వాటర్ యాడ్ చేసుకోండి, చల్లటి వాటర్ యాడ్ చేసుకోవద్దు. సాల్ట్ అనేది చూసుకోండి. టేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇప్పుడు మనం కావాలి అనుకుంటే, నాకు సాల్ట్ సరిపడలేదండి, నేను ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కానీ కొద్దిగా ఒక కుప్పుడు అనేది నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర చాలా బాగుంటుందండి వేయటం వల్ల. కొత్తిమీర చిన్న పీసెస్ గా కట్ చేసిన కొత్తిమీర మళ్ళీ లాస్ట్ కూడా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకున్న వెంటనే కూడా దీన్ని బాగా మగ్గించేసుకుందాము. కస్తూరి మెంతి యాడ్ చేసుకుందాం. కస్తూరి మెంతి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అండి. బాగా నలిపి వేసుకోవాలి. ఇంకా 2 మినిట్స్ లో దించే ముందు వేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. 2 మినిట్స్ దించేస్తాం అనగా అప్పుడు యాడ్ చేసుకోండి కస్తూరి మెంతి. అది కొద్దిగా 2 మినిట్స్ వరకు కూడా వీటితో పాటు బాగా ఉడికి మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయిందండి. ఈ విధంగా చిక్కపడిపోయిన వెంటనే కూడా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. మనకి చల్లారిపోయిన తర్వాత మంచిగా చిక్కపడిపోతుంది ఇదంతా. ఈ విధంగా ఉండగానే మనం స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసిన వెంటనే కూడా కొద్దిగా మళ్ళీ ఒక గుప్పుడు అనేది నేను దీనిలోకి కొత్తిమీర చాలా ఎక్కువగా పడుతుందండి. చాలా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఉండగానే దించేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎంత బాగుందో చూస్తున్నారా. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. మనం రోటీ చేసుకున్నప్పుడు కానీ పూరీలో కూడా చాలా బాగుంటుందండి. వీటితో పాటు నేను రోటీ కూడా చేశానండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తటి రోటీలు అండి. ఆల్రెడీ నా వీడియోలో ఉన్నాయి, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా పొరలుగా వస్తుందండి. ఈ విధంగా మీకు కావాలి అనుకుంటే ఓపెన్ చేసి చూడండి. రోటీలు చాలా రోటీలు ఉన్నాయి. రోటీ ఉంది, పుల్కా ఉంది. ఇది వీటితో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా,
ఒక్కసారి నేను టేస్ట్ చూసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెప్తానండి. తింటుంటే ఎలాగ వెళ్ళిపోతుంది. చాలా బాగుందండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. రోటీ తింటుంటే మెత్తగా ఆ పన్నీర్ బుర్జీతో చాలా బాగుంది. స్పైసీగా అన్నీ మనం వేసిన మసాలాలన్నీ కూడా కరెక్ట్, చాలా బాగుంది. అసలు వేడి వేడి రోటీలు అసలు చూస్తున్నారు కదా, రోటీ కూడా ఎంత మెత్తగా. నేను ఎక్కువగా గీతోనే ఫ్రై చేస్తానండి రోటీలు. ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.